బాబు గారికి నమస్కారం. లోకేష్ బాబు గారికి నమస్కారం. నేను తాడేపల్లి, మంగళగిరి పక్కన తాడేపల్లి. నాకు ఇద్దరు కొడుకులు. అయితే నా భర్తకు బాగోదు, నాకు బాగోదు. నాకు బాగోదు, నా భర్తకి బాగోదు. అయితే నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు గత సంవత్సరం 2017వ తారీఖున 1వ నెల యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు, స్పాట్ డెడ్. అయితే దిక్కు తోచక, ఎందుకంటే ఆ బిడ్డే మా కాదర్న, మమ్మల్ని చూసే బిడ్డ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాలేదు పిల్లలిద్దరు. అయితే పెద్ద కొడుకు కాబట్టి వాళ్ళ నాన్నగారికి బాగోదు, నాకు బాగోదు అని ఆయనే బాధ్యత తీసుకొని 8 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి బాగోకపోతే చూసుకుంటా ఉన్నాడు. అట్టాటి బిడ్డ కోల్పోయలేకే దిక్కు తోసక, ఏ సాయం లేక అన్యాయం అయిపోయి అల్లాడిపోతున్న సమయంలో మన వెంకట్రావు గారు, మన గ్రామానికి వెంకట్రావు గారు వైట్ పేషెంట్ ఉన్నారు. వైట్ పేషెంట్ గారు, తర్వాత కార్యకర్తలు మన బోదాల రమేష్ గారు, మరి పరిసిపోగు యమలు కార్యకర్తలు వచ్చి, అమ్మా నువ్వు ఇట్లా బాధపడుతున్నావంట, మన పార్టీ తరపున తెలిసింది, ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఏ సాయం లేదని మేమున్నాము, మన చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, ఇట్లా సభ్యత్వం కట్టున్నావు, నీకు సభ్యత్వం వర్తించుద్ది, నీకు 5 లక్షలు వస్తాయమ్మా, నువ్వు 100 రూపాయలు కట్టి సభ్యత్వం చేసుకున్నారు కదమ్మా, మీరు ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నారు కదమ్మా, అందుకని మీరు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దమ్మా, నీ బిడ్డనైతే మేము తెచ్చించలేం, కానీ మేము చేతనైన సాయం అయితే చేస్తామని వాళ్ళు ముగ్గురు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి, తర్వాత బీమాకు పెట్టుకోమ్మా, లోకేష్ గారు చేస్తారు సాయం, బీమా ఇద్దని లోకేష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆ బీమా 5 లక్షలు పెట్టబట్టి, ఆ 5 లక్షలను మాకు అందబట్టి నా చిన్న కుమారుడికి పెళ్లి చేసుకొని నా ఆర్థిక పరిస్థితులన్నీ తీర్చుకొని మేము ఇలా ఉన్నామంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు నా పుట్టింటి వాళ్ళలాగా ఆదుకున్నారు, నా తోడ పుట్టిన వాళ్ళలాగా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. నా జీవితం అంతా ఈ పార్టీకే నేను నిలబడతానని నేను హామీ ఇస్తున్నాను. ఈ పార్టీయే జీవితకాలం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. విశ్రాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఆమె తాలూకా ఆవేదన, ఆమె తాలూకా బాధ కేవలం ఆమె తాలూకా కథ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది కుటుంబాలకి మన అన్న లోకేష్ అన్న గారు మొదలుపెట్టినటువంటి కార్యకర్త సంక్షేమ నిధి కానీ, మన ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ఏ రకంగా భరోసా ఇస్తూ వాళ్ళ పిల్లల జీవితాలకి ఒక పునాది ఇచ్చే కార్యక్రమం ఎలా చేస్తుందనడానికి విశ్రాంతమ్మ గారు చెప్పినటువంటి మాటలే మనందరికీ కూడా ఒక భరోసా అనేది మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా సూదిమల్ల సునీతమ్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు, అలాగే లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, సభను అలంకరించిన పెద్దలకి, మరి ఎదురుగా ఉన్న అందరికీ నమస్కారాలు. నేను ఒక గృహిణి. మరి నా బోత్ లెగ్స్ యాక్సిడెంట్ అయ్యి నేను 32 సంవత్సరాలకే నేను ఇంట్లోనే తప్ప బయట కూడా నడవలేను, ఆఖరికి ఆర్టీసీ బస్సు కూడా ఎక్కలేని స్థితిలో ఉన్నాను. నా భర్త నన్ను వివాహం చేసుకోకముందు నుంచి, తన ఓటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి టీడీపీ పార్టీలో మరి తిరుగుతూ ఉండేవాడు. మా గ్రామం చిన్నది, 1000 పాపులేషన్ ఉంటుంది. అయితే ఆ స్థాయి నుంచి నా భర్త ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు పార్టీలో. మరి గ్రామ పార్టీ నాయకుడి దగ్గర నుంచి, మరి గ్రామ పార్టీ నాయకుడు, మరి అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగాను, మరి అలాగే మరి పెద్దలు మరి కష్టపడినందుకు ప్రతిఫలం ఉంటుందని తదేపంగా మరి బాబు గారు చెప్తున్నట్లుగా మరి కష్టపడినందుకు నా భర్తకి మరి మండల పార్టీ అధ్యక్షుడిగా కాదు కానీ మళ్ళా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా
ఇచ్చారు. అయితే తను ఎప్పుడు కూడా అని పార్టీ అని ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఎక్కువ కాలం పార్టీలో గడిపేవాడు. నేను ఎంతగానో నిందించుకునేదాన్ని, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎప్పుడు పార్టీ అంటాడు, 40 ఎకరాలు పొలం చేస్తూ అవన్నీ మరి అందరికి అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి మా పరిస్థితి ఏంటి, తనకి ఏమన్నా అయితే నేనేం చేయగలను, నీకు 10,000 ఇస్తాను, 1 గంట నించోలేని స్థితి, అయ్యా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను ఎన్నో మార్లు నిందించేదాన్ని, బాధపడేదాన్ని. అయినప్పటికీ నేను ఒక్కోసారి మళ్ళా నా భర్తకి చేస్తున్న మరి ఆయన కష్టాన్ని గుర్తించి మరి ముందుకు కొనసాగిస్తున్నప్పుడు సంతోషపడేదాన్ని. అలా కొనసాగుతూ ఉండగా 2025 సంవత్సరము జూన్ 26వ తారీఖున చేలో పనికి వెళ్తా మరి పడిపోయి మెడెముకి ఇరిగిపోయిన తర్వాత సర్జరీ చేశారు. ఇరిగిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా మరి నాకు తెలీదు, అందరూ వచ్చి చెప్పారు. కనీసం నేను నడిచెళ్ళి ఆయన్ని తీసుకెళ్ళే స్థితి కూడా లేదు. అప్పుడు అందరూ సహాయం చేసి తీసుకెళ్తుంటే అప్పుడు అన్నాడు, అమ్మా అన్నకు ఫోన్ చేయి, బొడప్రసాద్ గారు ఫోన్ చేయి అంటున్నారు. నాకు ఫోన్ తీసి ఆ నెంబర్ చేయటం కూడా తెలియట్లా, కంగారు పడిపోతున్నా, నాకు భయం వేస్తుంది, నేను తీయలేను ఫోన్ నెంబర్ కూడా అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ స్థితిలో కూడా, ప్రాణం పోయే స్థితిలో కూడా నెంబర్ చెప్పాడు. నెంబర్ చెప్పి అన్నకి చెప్పు దెబ్బ తగిలిందని అనగానే నేను ఉదయకాలం 6:30కే ఫోన్ చేశాను. ఉదయకాలంలో పడితే ఫోన్ చేసినప్పుడు సార్ నా హస్బెండ్ ఇలా పడిపోయాడండి, మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నాం అంటే, అమ్మ పలానా హాస్పిటల్కి నువ్వు తీసుకురా, నేను వచ్చేస్తున్నాను అన్నారు. మేము వెళ్ళక ముందే సార్ మాకంటే ముందుగా నించొని అన్ని టెస్టులు చేయించి, రవీంద్ర నువ్వు కంగారు పడబాక, భయపడబాక, ఏమవు, కాలెత్తు చేయొద్దు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. నేను అలా నించొని ఉంటే, అమ్మ నువ్వు అలా కంగారు పడబాక, ఏమవదు, నేనున్నాను అని చెప్పి మరి పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఎంతగానో సహకరించి చేశారు. చేయటమే కాకుండా సర్జరీ చేసిన తర్వాత మరి ఆయన చనిపోయినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. నేను అనుకున్నదే జరిగింది. మేము నిస్సహాయులమే, నాకు లేక పుట్టింది ఒక పాప, లేటుగా పుట్టింది. నేను ఆ పిల్లని ఎలా చదివిస్తాను, ఒక పక్క నేను చనిపోయాడు, నేనేం చేయగలను, నాకు ఎట్లా ఆదరణ దొరికిందని నేను బహు దుఃఖంగా ఉన్నప్పుడు నా భర్తకి అన్నదమ్ములు 2, పెద్ద ఆయన చనిపోయాడు, 2 ఈయన కూడా చనిపోయాడు. నేను ఏం చేయగలను, నాకు ఆదరణ ఎలా ఉంటుంది, ఎలా జరిగిద్దని నేను దుఃఖపడుతున్నప్పుడు నాకు ఎమ్మెల్యే గారి కుటుంబము ఈ రోజుల్లో చనిపోతే దండేసి దండం పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతారు ఫోటోలు తీసుకొని. అలాంటి రోజుల్లో నాకు ఎన్నో మార్లు బోధించేవాడు, పార్టీ అంటే ఏమనుకుంటున్నావు, నమ్మకము, అండ, ఆ పార్టీ ఉంటే ఎక్కడైనా బ్రతకగలము, మనవాడు అనేవాడు ఉంటే వడ్డిచ్చేవాడు, ఎక్కడ కూర్చున్నా అన్నీ వస్తాయి అని చెప్పేవాడు. ఇవన్నీ నేను గమనించుకునేదాన్ని కాదు. నా భర్త చనిపోయినప్పుడు తెలిసింది అండ అనేది ఏంటి అనేది, ఆ విలువ ఏంటి అనేది. ఆ రోజున నా భర్తని దగ్గరుండి మరి పార్టీ వాళ్ళే ఘనంగా తీసుకెళ్లారు. నా జీవితంలో నేను మర్చిపోలేను. ఒక మనిషి పుట్టినప్పుడు కంటే చనిపోయినప్పుడు గౌరవంగా తీసుకెళ్ళడమే అది ప్రాధాన్యత మనిషికి. ఆ పుట్టుకకి విలువ, ఆ విలువను నా కుటుంబంగా తెలుగుదేశం పార్టీ ఉండి నాకు సహాయం చేయటమే కాదు, కానీ మా పాప సార్ని పట్టుకొని, సార్ నేను మరి మా అమ్మగారు బయటికి వెళ్ళలేదు, నేను చదువుకోను, నాకు ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించంటే, పొరపాటును కూడా ఆ మాట మాట్లాడొద్దమ్మా, నీకు మేము చదువుకోవడానికి ఏర్పాటు చేస్తాము, నేనే చదివిస్తాను, కానీ నువ్వు అలాంటి ఆలోచన చేయొద్దని చెప్పి అన్ని రకాలుగా నా కుటుంబానికి అండగా ఉండి నాకున్న పరిస్థితులన్నిటినీ సెటిల్ చేసి, నేను ఎప్పుడు కూడా ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయని ఎప్పుడు కూడా నేను అడగలేదు, వెళ్ళలేదు కూడా. నేను ఇంటి దగ్గర ఉండే పెద్దల ద్వారా ఒక మాట, అయ్యా మా పాపకి ఫీజు కట్టాలి అని ఒక మాట చెప్తేనే వెంటనే మరి నేను వెళ్ళకుండానే నా
నాకు సహాయం చేసేవాళ్ళు. ఇంత గొప్ప ఆదరణ ఉంటుందని నాకు తెలియదు. ఈ పార్టీ ద్వారానే సార్ చెప్పారు ప్రసంగంలో, పార్టీ తెలుగుదేశం అంటేనే ఆదరణ, ధైర్యం అన్నారు. అది రుజువైంది నా జీవితంలో. నా భర్త బ్రతికుండగా ఘనత పొందుకున్నాడు. మేము ఆస్తులమ్మి మరి పెద్ద పదవులను పొందలేదు, కానీ నేను కష్టపడటం వల్లే పదవులు పొందుకున్నాడు. మా కుటుంబం ఆదరించబడింది. ఇంతటి రుణాన్ని నేను తీర్చుకోవాలంటే నేను ఒకటే అనుకున్నాను, నేను బ్రతికుండగా నమ్మకంగా పార్టీకి విశ్వాసంగా ఉండాలి. రెండోది, నా వంతు నేను నా పరిధిలో నేను ఎవరికైనా సరే మోటివేట్ చేసి తెలుగుదేశం వైపు మలిచే స్థితిలో ఉండాలి అని నేను నిర్ణయించుకున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూడలేదు, ఫోనుల్లో చూడటమే తప్ప. ఎందుకంటే నేను నడవలేను, జనంలో చూడలేను. గొప్ప భాగ్యం నాకు కలిగింది. నాకు ఆయన చూడగానే నాకు ఈ బాధలన్నీ మర్చిపోయాను. నేను నా జీవితంలో నేను ఎప్పుడు ఎదురుగా చూడలేదు, పక్కనే నించొని ఫోటో దిగాను. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు, మరి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ, అలాగే మరి బాబు గారికి నమస్కారం. ధన్యవాదాలు సునీతమ్మ. కార్యకర్తే అధినేత అనడానికి సంపూర్ణ అర్థం సునీతమ్మ గారి తాలూకా మాటలు. కార్యకర్తలు ఎప్పుడు ఆపదలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగానే కాదు, ఒక కుటుంబంగా పార్టీ కానీ, నాయకత్వం కానీ, అధిష్టానం కానీ అందరం కూడా ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాలతో అండగా నిలబడి వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇస్తామని మరొకసారి ఈ యొక్క సునీతమ్మ గారి మాటల్లో మనకు రుజువు అవుతుంది. మహానాడు వేదిక ద్వారా ఆ లక్షలాది మంది, కోట్లాది మంది కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబాలకు మరొకసారి ఆ భరోసాని ముందుకు నడిపిస్తూ, ఇప్పుడు తర్వాత ఈ యొక్క తీర్మానం మీద మాట్లాడవలసినటువంటి వ్యక్తి మన మంగళగిరి నుంచి దుర్గా మహాలక్ష్మి గారు. దుర్గా మహాలక్ష్మి గారు మాట్లాడగలరా? అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా మహాలక్ష్మి. నేను మంగళగిరి కొప్పరవ కాలనీ నుంచి వస్తున్నాను. మాది మొదటి నుంచి చేనేత పరిశ్రమలో ఉన్నామండి. అయితే మా మామయ్య గారు 150 మగ్గాల దాకా నేయించేవారు ఒకప్పుడు. ఆ తర్వాత పవర్లూమ్ మగ్గాలు పెరగటం వల్ల, హ్యాండ్లూమ్ తగ్గిపోవటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. నా భర్త ఏమో ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ బిజినెస్లో ఉన్నారు. మా 2 బిజినెస్లు చాలా నష్టకాలంలో ఉన్నప్పుడు నేను కూడా ఏదైనా చేయాలి, నేను నా కుటుంబానికి అండగా నిలబడాలి అని ఆలోచిస్తున్న సమయంలో నా భర్త ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ బిజినెస్లో ఉండటం వల్ల కొన్ని వీడియోస్ ఎప్పుడూ అవగాహన కోసం నాకు చూపిస్తూ ఉండేవాళ్ళండి. ఆ సమయంలో నేను ఫుడ్లో ఉన్న కెమికల్స్ గురించి, అలాగే మనం డైలీ యూజ్ చేస్తున్న సోప్స్లో ఉండే కెమికల్స్, జంతువుల వ్యర్థాలు దాంట్లో కలవటం అనే విషయం గురించి తెలుసుకున్నాను. మనం దీన్ని ఎందుకు మనం వ్యాపారంగా చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చిందండి. నా భర్తతో చెప్పడం జరిగింది, తప్పకుండా చేయొచ్చు, ఇది ఒక మంచి ఆలోచన అన్నారు. నా కుటుంబంతో చెప్పడం జరిగింది. చెప్పాను, కానీ నా కుటుంబం, అమ్మ నీకు మేము సపోర్ట్ అయితే చేయగలం, నీ ఆలోచన అయితే బాగుంది, కానీ మేము పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో మన కుటుంబం ఇప్పుడు లేదు, నీకు తెలుసు కదా. ఇప్పటికే 1.5 కోటి దాకా నష్టపోయి ఉన్నాము, మా ఆస్తులు అమ్ముకొని ఉన్నాము. నీకు సహాయంగా ఉండగలం కానీ పెట్టుబడులు పెట్టలేము, నీ వెనక ఉంటాము అని అన్నారు. ఆ మాటకి నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక సపోర్ట్ లేకపోయింది. అలాంటి టైంలో నేను డ్వాక్రాలో ఉన్నానండి. డ్వాక్రా నుంచి వచ్చిన లోన్ డబ్బులతో కొంత పెట్టుబడి పెట్టుకొని నేను ట్రైనింగ్ సెక్షన్కి పాల్గొనడం జరిగింది. ట్రైనింగ్స్కి వెళ్తున్నాను, కానీ ట్రైనింగ్స్ అయితే తీసుకున్నాను, కానీ ఎలాంటి సపోర్ట్ కానీ అంతకుముందు ఏ గవర్నమెంట్లో ఎటువంటి అవకాశాలు ఉన్నదో కూడా మాకు తెలియదు కూడా నిజానికి. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకొని దానికి పెట్టుబడి పెట్టి సోప్స్ తయారు చేసుకోవడం కోసం నేను టైలరింగ్ చేస్తున్నాను. ఒక పూట టైలరింగ్ చేసుకుంటూ ఇంకొక పూట ట్రైనింగ్ సెషన్లకి అటెండ్ అవుతూ నేను ఇట్లా దీని గురించి నేర్చుకోవటం జరిగింది. నేర్చుకున్న తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బాబు గారు వచ్చిన తర్వాత, మంగళగిరిలో లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. నేను స్వయంగా చూస్తున్నాను. మంగళగిరి రైల్వే స్టేషన్ కానీ, రోడ్లు కానీ, విద్యా వ్యవస్థ కానీ చాలా బాగుపడుతుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను చిన్నతనంలో చదువుకోలేక నా స్టడీని సగంలో ఆపేశాను.
సారు అభివృద్ధి చూసిన తర్వాత ఈ అభివృద్ధి అప్పట్లో ఉంటే నేను కూడా చదువుకొని ఉండేదాన్ని కదా అని అనిపించింది. కానీ ఇప్పుడు ఉన్న నా అవకాశం నాకు బిజినెస్ గురించి ఏ అవగాహన లేని సమయంలో నేను లోకేష్ గారు మీటింగ్స్కి, చంద్రబాబు గారి మీటింగ్స్ వింటూ ఉంటానండి. వాళ్ళ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు నాకు కలిగిన పరిజ్ఞానం చాలా గొప్పదండి. అది నాకు చాలా యూజ్ అయ్యింది. అలాగే మంగళగిరిలో అక్కడక్కడ మీటింగ్స్ పెట్టి బ్యాంక్ లోన్స్ గురించి, ఇంకా దాని నుంచి మనం ఎలా పొందొచ్చు, దాని ప్రాసెస్ గురించి ఒకరోజు చెప్పడం జరిగిందండి. సివిల్ స్కోర్ గురించి తెలుసుకోవటం, ఇలాంటి అవేర్నెస్ క్యాంప్. వేదికనున్న పెద్దలందరికీ, మరి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ